జై శ్రీమన్నారాయణ. ఏలినాటి శని ఎవరికి వరము, ఎవరికి శాపము? సహజంగా శని పాలిత లగ్నాలైనటువంటి వృషభ, తుల, మిథున, కన్య, మకర, కుంభ లగ్నాలకు అసలు ఏలినాటి శని ఉండదు. శని ఎక్కడున్నా కూడా మంచిదే. శని అంటే మందగ్రహం. మందము అంటే కాస్త పనుల్లో మందం. వాడు అన్ని గ్రహాలు, సూర్యుడు నెలకొకసారి మారితే రాశి నుంచి, శని అనేటువంటి వాడు 2.5 సంవత్సరాలకు మారుతాడు. వాడు వ్యయంలోకి రాగానే దుర్వ్యయము, ఇవన్నీ చికాకులు మొదలవుతాయి. లగ్నంలోకి రాగానే ఇక చెప్పక్కర్లేదు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ. ఇక ద్వితీయంలోకి రాగానే ధనాన్ని పాడు చేస్తూ ఉంటాడు. అట్లా చూడండి, 3 సమగ్ని, అగ్నితో సమానం. వెనక ప్రమాదం జరిగింది, అగ్ని ప్రమాదం. మనకుంటుంది ఆ వేడి, అది మన ఇంటికి వచ్చింది, మన తగలబెట్టింది, ఇంకా పక్క ఇంటికి వెళ్ళింది. అంటే దీని అర్థం 2.5 అంటే 7.5 సంవత్సరాలు. దీనినే ఏలినాటి శని అంటారు. అది శనిపాలిత లగ్నాలైన మిథున, కన్య, వృషభ, తుల, మకర, కుంభ లగ్నాల వాళ్ళు ఎవరైనా ఉంటే శనికి సంబంధించిన ఏ ఆరాధన అక్కర్లేదు. శని ఎక్కడున్నా, ఏ స్థానంలో ఉన్నా కూడా వాళ్ళకి మంచే జరుగుతుంది. అష్టమంలో ఉన్నాడు అనుకోండి జయం, 4లో ఉన్నాడు అనుకోండి వాహన యోగం, అట్లా 7లో ఉన్నాడు మంచి కళత్రంతో ఆనందం, మంచి నిద్ర. ఎప్పుడు కూడా 7వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నవాడికి నిద్ర పట్టదు, టయానికి తినడు. ఇక్కడ ఇలా ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ శనిగ్రహం అనేది శనిపాలిత లగ్నాలకు మంచిది. ఇక మేష, వృశ్చిక, సింహ, కర్కాటక, ధనుర్మీనాలు 7.5 కాదు, ఏళ్ళనాటి శని. వీడెప్పుడు జీవించి ఉండగా మొత్తం శని, షుగర్ లాగా. షుగర్ వచ్చిందంటే పోదు. అట్లాగే మేష, వృశ్చిక, కర్కాటక, సింహ, ధనుర్మీనాలు వారు వీరేం చేయాలి మరి? వీరికి శని ఎక్కడున్న ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని పీడిస్తాడు. లగ్నంలో ఉంటే ఆరోగ్యాన్ని, ద్వితీయంలో ఉంటే ధన చలామణి స్లోగా ఉంటుంది, తృతీయంలో ఉంటే సోదరులతో విరోధాలు, 4లో ఉంటే గృహనాశనం, ఇల్లు అమ్ముకుంటూ ఉంటారే. ఇక 5లో ఉంటే సంతానం మాట వినరు, 6లో ఉంటే శత్రురోగ రుణబాధలు, 7లో ఉంటే భార్యతో తగాదాలు, 8లో ఉంటే అసలు గొప్ప ప్రమాదాలు తెచ్చిపెడతాడు, 9లో ఉంటే భాగ్య నాశనం చేస్తాడు, 10లో ఉంటే ఉద్యోగం దెబ్బతింటుంది, 11లో ఉంటే ఉపజీవన స్థానం సరిగా ఉండదు, 12లో ఉంటే మొత్తం దుర్వ్యయమే. ఇది మేష, వృశ్చిక, సింహ, కర్కాటక, ధనుర్మీనాలకు ఎప్పుడూ శని ఉంటుంది. అందుకే వారి దగ్గరలో ఉన్న లేని దేవాలయాలు, పూర్వకాలంలో దేవుడు అంటే ఉన్నవాడు, మానవుడేమో లేనివాడు, ఆస్తికుడు అయితేనే వీడు ఉన్నవాడు అవుతాడు. ఆ పరమాత్మ యందు శ్వాస కంటే విశ్వాసం మీద బతుకుతాడు జీవుడు. అందుకని 6 మాసాలకు ఒక్కసారి శనికి తైలాభిషేకం చేయాలి ఈ గురుపాలిత లగ్నాలు. అథవా కనీసం ఏదన్నా దేవాలయంలో దీపారాధనకు నూనె, ఒత్తులు ఇవ్వండి. యథాశక్తిగా చెబుతుంది మన ధర్మం. 10వ భాగం తీసుకొచ్చి అవచెప్పమని ఎవరికి చెప్పదు. నీ మనసులో ఎంత తోస్తే అంత. అట్టాని 1 కోటి రూపాయలు ఉన్నవాడు 1,00,000 రూపాయలతో ఖర్చు పెట్టాలి పూజకి. 1,00,000 ఉన్నవాడు 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఏమీ లేనివాడు అప్పు చేయకూడదు. చంద్రుడికి ఒక నూలు పోగని సమర్పించేసిన కాదనడు పరమాత్మ. కానీ ఈ మధ్యకాలంలో కోట్లు ఉన్నవాడేమో కొద్దిగా ఇస్తే ఆ స్థానానికి వచ్చేస్తాడు నిదానంగా. అందుకని ఎప్పుడు కూడా యథాశక్తి అంటే ఎవరికి ఎంత ఓపిక ఇచ్చాడో పరమాత్మ ఆ యథాశక్తిగా శనిగ్రహాన్ని ఆరాధన చేయాలి. నిరంతరము నామస్మరణ, శనివార నియమం పాటించటం ద్వారా మేష, వృశ్చిక, ధనుర్మీన, సింహ, కర్కాటక లగ్నాలకి శని బాధలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇందాకటి చెప్పిన లగ్నాలన్నీ కూడా వాళ్ళు వృషభ, తుల, మిథున, కన్య, మకర, కుంభాలకు అసలు ఏలినాటి శని లేదు. ఎక్కడున్నా శని బాగుంటుంది. ఆ గ్రహంది కాదు తప్పు, మనదే తప్పు. గ్రహం ఎప్పుడు పాపగ్రహం, శుభగ్రహం ఉండదు. బాగా పుణ్యాలు చేసిన వాడు పైన ఉంటారు, పాపాలన్నీ చేసినటువంటి వాడు నరకంలో ఉంటాడు. పాపము పుణ్యం కలిపి చేసిన వాళ్ళమే మనం. ఇందులో శుభ ఫలితాలు ఉంటాయి, అశుభ ఫలితాలు ఉంటాయి గ్రహాల వల్ల. ఇదే శనిగ్రహం 6 లగ్నాల వాళ్ళకి మంచి చేస్తుంది, ఈ 6 లగ్నాల వాళ్ళని పీడిస్తుంది. ఆ లగ్నంలో కావాలని పుడతాం, భగవంతుడు అలా పుట్టిస్తాడు. అక్కడ రాసి పంపించేస్తాడు, ఇదిగో నీకు ఇంతే ధనం, ఇదే గృహం, ఈ గ్రామ నివాసం, ఇన్ని సంవత్సరాల ఆయుర్దాయం, ఇదిగో నీకు ఈవిడితోనే వివాహం,
ఈవిడితో కొంతకాలం మళ్ళీ ఇదయ్యి గత బ్యాలెన్స్ ఎక్కడో మిగిల్చావు ఆవిడొచ్చి మళ్ళీ వస్తుంది. ఇట్లా ఇవన్నీ కూడా రాసి పంపిస్తాడు పరమాత్మ. అందుకని గ్రహరూపి జనార్దన, గ్రహాలను విష్ణుమూర్తితో సేవించాలి, విష్ణువుగా భావించాలి. గ్రహరూపే మహేశ్వర, శివుడిగా భావించాలి. నవగ్రహ స్వరూపే దేవి పరబ్రహ్మస్వరూపిణి, రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా, ఆవిడయే అమ్మవారుగా భావించాలి. ఇందాకడే చెప్పుకున్నాం, భగవంతుడికి మేలు ఫిమేలు ఉండదు. ఆ భగవంతుడు విద్యుత్తు లాంటి వాడు, అనుగ్రహించడమే ఆయనకి తెలుసు. అందుకే తిరుమలలో స్త్రీపుం రూప గోవింద, స్త్రీ రూపము నీవే, పురుష రూపము నీవే. లలితా సహస్రనామంలో కూడా గోవింద రూపిణి, అమ్మవారిని గోవింద స్వరూపిణిగా కూడా భావిస్తారు. చక్కగా అలా పరమాత్మని సేవించండి, తరించండి. శనిగ్రహం గురించి భయపడకండి. మనం చేసిన పాప ఫలితాన్ని కొద్దిగా తగ్గించమని ప్రార్థన చేసుకోవటం తప్ప మరొక అవకాశమే లేదు. కొన్నిటికి అనుగ్రహిస్తాడు శనిపాలిత లగ్నాలకి. గురుపాలిత లగ్నాలు నేను చెప్పినట్టుగా చక్కని ఆ రెమెడీస్ చేసుకుని ఆనందమైన జీవితాన్ని గడపండి. జై శ్రీమన్నారాయణ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.